ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. बाबा की जय. Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, మీరు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ అవతార్ మెహర్ బాబా की జై. జై. బాబా యొక్క ప్రేమానుగ్రహంతో మనం ఈ సహజీవన కార్యక్రమాన్ని జరుపుకోగలుగుతున్నాం. ఆయన మనకు ప్రతిరోజు బహుశా మనకంటే ఆయన హాజరవుతూ మన కోసం ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. అంచేత మనం చాలా ఈ విషయంలో అదృష్టవంతులు. ఈ అదృష్టాన్ని మనకు ప్రసాదించినటువంటి ఆ ప్రీతమ ప్రభువుకి మీ తరపున యావత్ భక్తజనం తరపున దేవతల తరపున ఆధ్యాత్మికారులైనటువంటి మానవుల తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలని అర్పించుకుంటూ ఇప్పుడు మనం ప్రవచనాలు ఏవైతే మనం వింటున్నామో అవి చెప్పుకుందాం. బాధ్యతలందిలో హెడలు సరి అయిన దృక్పథం వచ్చినప్పుడే బాధ్యతల నిర్వహణలో సరి అయిన దృక్పథం వచ్చినప్పుడే ఆధ్యాత్మికానుభవము స్పందనతో సత్ముగా పొందగలడు. ఆధ్యాత్మికానుభవం స్పందనతో సత్యముగా పొందగలడు. జీవన వికాసానికి కర్మకాండలు సాంప్రదాయాలవి. జీవన వికాసానికి కర్మకాండలు సాంప్రదాయాలవి అడ్డంకులవుతాయనే సత్యమును తెలుసుకోవాలి మనము. సత్యమును తెలుసుకోవాలి మనము. బాధ్యతల నిర్వహణలో ప్రాపంచిక విధులు బాధ్యతలు, ఆధ్యాత్మిక విధులు బాధ్యతలు, ఇవి రెండే ఒకటి కావు. ప్రాపంచిక విధులు బాధ్యతలు జన్మ ఎత్తిన ప్రతి స్త్రీ పురుషులకు కూడా ఉంటాయి. అవి కామన్ గా ఉంటాయి, అందరికీ ఒకేలా ఉంటాయి. సంపదను బట్టి అవి స్వయంగా చేయడం లేకపోతే చేయించుకోవడం అన్నటువంటి ఉంటుంది. స్వయంగా చేస్తే ఆ భౌతిక బాధ్యతల నిర్వహణ కానీ ఇంకొకటి కానీ దృక్పథంతో జరిగినట్టు. అలా కాకుండా మనుషుల్ని బట్టి చేయించుకుంటే ఆ మనుషులకి ఆ బాధ్యతలు నిర్వహించే వాడికి దృక్పథం ఉండనట్లు బాధ్యతలు నిర్వహించినట్లే అవుతుంది. ఆధ్యాత్మిక అనుభవం సత్యంగా పొందాలి అంటే, నిజంగా పొందాలి అంటే ఈ విధుల నిర్వహణలో భౌతికంగా స్వయంగా తానే చెయ్యాలి.
ఒక విధంగా కుటుంబ జీవనంలో, కుటుంబము అంటే అందరూ కలిసే కుటుంబం అవుతారు. ఆ కుటుంబ జీవన విధానంలో తల్లి తండ్రి తమ బాధ్యతలు, పిల్లలు వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఏమవుతుంది, ఇందులో పరిపక్వ స్థితి వచ్చినప్పుడు దీంతో పాటు ఈ నిర్వహణతో పాటు భగవంతుడి గురించి ఆలోచన ఉంటే ఏదో ఒకరోజు స్పందనతో స్వచ్ఛంగా ఆధ్యాత్మిక అనుభవాన్ని అనుభవిస్తాడు. జీవన వికాసానికి కర్మకాండలు, సాంప్రదాయాలు అడ్డంకులవుతాయని సత్యమును తెలుసుకోవాలి. ముందు జీవన వికాసానికి, జీవనము అంటే వన్ స్పాన్ ఆఫ్ లైఫ్, అది దాని యొక్క లాస్ట్ గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వడానికి కర్మకాండలు, సాంప్రదాయాలు అడ్డంకులు అయిపోతాయి. అవి మళ్ళీ బంధనాలను సృష్టిస్తాయి. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ జీవన వికాసం కోసం మానవుడు ప్రయత్నం చెయ్యాలి. ఇది 39, 42 చరణాలు. ఇంతవరకు 40 చరణాలు మనం చెప్పుకున్నాం. అంటే 40 చరణాలని ఆయన మనకి ప్రేమతో వ్రాయించుకున్నాడు. చూడండి, ఇప్పుడు ప్రవచనాలు, ఆ పుస్తకాన్ని మనం చదువుకుంటాం. అందులో నిన్నటి దినం ప్రవచనాలు 386వ పేజీలో సాధకుని లక్షణాలు, అర్హతలు, ఆంతరంగిక జీవిత వాస్తవాల్లోనికి ప్రవేశం భాగం 1 మనం చదువుకుంటూ అందులో 387వ పేజీలో సాంప్రదాయపు హద్దులు అన్న విషయాన్ని మనం ప్రస్తావన చేసుకున్నాం. బాబా తెలియజేసింది. ఇప్పుడు విమర్శనాత్మక ఆలోచనల వలన సాంప్రదాయం నుండి విముక్తి, స్వేచ్ఛ. బ్రాకెట్లో విమర్శనాత్మక ఆలోచనల వలన సాంప్రదాయం నుండి విముక్తి, స్వేచ్ఛ. ఈ సాంప్రదాయ హద్దులంటే ఏమిటి? మనకి మేము ఏం చెప్పారు బాబా? భాష్యానుసరణలో ఆధ్యాత్మికత లోపిస్తుంది అన్నారు. కఠిన నియమాల నుండి ప్రక్కకు జరిగినప్పుడు జీవితం ఆధ్యాత్మికంగా ఫలవంతం అవుతుంది అన్నారు. కాబట్టి వ్యవహారికంగా పాతుకుపోయిన లోకాచారాలను అనుసరించుట వలన వ్యక్తి మాయాభరితమైన అసత్యపు జీవితం వైపునకు ఒరిగి సత్యము, శాశ్వత విలువలకు ఆధారపూరితమైన జీవితానికి దూరం అవుతాడు అన్నారు. ఇందులో ఏమంటున్నారు గమ్మత్తుగా? విమర్శనాత్మక ఆలోచనల వల్ల సాంప్రదాయం నుండి విముక్తి లేదా స్వేచ్ఛ. కొందరు సాంప్రదాయం కాని వాటిని పట్టుకుంటారు, సాంప్రదాయం కాని వాటిని పట్టుకుంటారు. ప్రత్యేకమైన వారుగా గుర్తింపబడుటకు తప్ప మరేమీ కాదు. అంటే మన జీవనంలో, భౌతిక జీవనం ఒక నిర్దిష్టమైనటువంటి విధంగా జీవించవచ్చు. లేదు అంటే మనం ఒక చక్కని, అంటే మనకి నచ్చే, ప్రపంచానికి కూడా నచ్చే విధంగా ఒక జీవన సరళిని మనకు మనం ఆపాదించుకొని జీవించవచ్చు. అయితే ఇక్కడ బాబా అంటున్నారు, కొందరు సాంప్రదాయం కాని వాటిని పట్టుకుంటారట, సాంప్రదాయంగా భావించి.
ప్రత్యేకమైన వారుగా గుర్తింపబడటం తప్ప మరేమీ కాదు. అంటే ప్రత్యేకమైన వారుగా గుర్తింపబడుట అంటే మనలో చాలా మందికి తనకు ప్రత్యేకతగా చూడాలి, తనను ప్రత్యేకంగా భావించాలి, తనకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలి అనేటటువంటి కొన్ని సాధారణమైనటువంటి ఆలోచనలు ఉండవచ్చు. కానీ బాబా అంటున్నారు, అసామాన్యమైన వారి శ్రద్ధాశక్తులు ఇతరుల నుండి వేరు చేసే ప్రత్యేకత కలవారు అని భావించడానికి, ఆనందించడానికి తోడ్పడతాయి. అసామాన్యమైన వారి శ్రద్ధ ఆసక్తులు, శ్రద్ధ ఆసక్తి ఈ రెండు లేకపోతే ఎవరో ఏ పని కూడా ఒక క్రమంలో కానీ ఒక పద్ధతి ప్రకారం కానీ చేయలేదు. కాబట్టి అది సామాన్యంగా ఉండాలి. కానీ అసామాన్యమైన వారి శ్రద్ధాశక్తులు ఇతరుల నుండి వేరు చేసే ప్రత్యేకత కలవారు అని భావించడానికి, ఆనందించడానికి తోడ్పడతాయి. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ పాటలు పాడేవాళ్ళు చీటీలు ఇస్తారు. ఆ చీటీని వీడు వెళ్ళడు, జనంలో కూర్చుంటాడు. ఇంకొకరు చీటీ ఇవ్వడానికి చెప్తే ఈ చీటీ కూడా ఇచ్చు, ఈ చీటీ నాదని చెప్పు అని చెప్పమంటాడు. ఈ వెళ్ళినవాడు ఆ 2 చీటీలు ఇచ్చేసి అక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాడికి తీసి వచ్చేస్తాడు. చెప్పావా నాదేనండి, లేదు అక్కడ చెప్పడం బాగుండదు అంటే నేను చెప్పలేదు అంటాడు. ఈ 2 చీటీలు ఏమవుతాయి అంటే ఫలానా వాడిది చీటీ అని వాళ్ళకి తెలిసి వీడికి ప్రత్యేకంగా ఆహ్వానించడం కానీ లేకపోతే అందరికంటే ముందుగా పిలవడం కానీ చెయ్యాలి, అది వాడి ఉద్దేశం. కానీ అలా జరగదు. అక్కడ బాబా జరగనబడ్డావు. చివరికి ఏం చేస్తాడంటే బాబా ఆ చీటీ కింద పడిపోతుంది. వాడిచ్చి చీటీ ఎవరి చేత పంపించాడో వాడికి పిలుస్తారు. వీడు చివరి వరకు పిలవడం. వెంటనే వీడికి గొప్ప ఉక్రోషం వచ్చేసి, కోపం వచ్చేసి గబగబా ఆ నిర్వాహకుడి దగ్గరికి వెళ్ళి, ఏమంటే నేను చీటీ పంపిస్తే మీరు అవకాశం ఇవ్వలేదు అని అంటాడు. నాయన నువ్వు చీటీ ఎవరి చేత పంపించేవు నాకు తెలియదు, నేను చీటీలు వస్తున్నాయి అందుకుంటున్నాను అంతే తప్ప పైగా నీ చీటీ లేదు ఇక్కడ, ఉంటే పిలిచేవాడిని అని ఇస్తాడు. అంతే ఏమిటి అసామాన్యమైన వారి శ్రద్ధాశక్తులు ఇతరుల నుండి వేరు చేసే కలవారని భావించి ఆనందించడానికి తోడ్పడతాయి. చాలా మందికి అలవాటు ఉంది, ఇందులో ఏం మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ సాంప్రదాయపు విషయాలు కూడా సాంప్రదాయానికి వ్యతిరేకం అవటం వలన ఆసక్తిని రేకెత్తిస్తాయి. సాంప్రదాయానికి వ్యతిరేకం అవటం వలన, సాంప్రదాయం ఏంటి? అందరూ ఏ బాటలో వెళ్తే మనం ఆ బాటలో వెళ్ళడం సాంప్రదాయం. లేదు వంశానుగతంగా లేదా ఆ నిర్దేశ కార్యక్రమాల దృష్ట్యా ఏదైతే చేస్తారో ఆ విధంగా చేయడం అది సామాన్యం అనుకుంటుంది. కానీ ప్రత్యేకంగా కావాలని వాడు వ్యతిరేకంగా చేస్తాడు. కాబట్టి ప్రత్యేకత కలవాలని భావించడానికి, ఆనందించడానికి తోడ్పడతాయి. ఈ సాంప్రదాయ విషయాలు కూడా సాంప్రదాయానికి వ్యతిరేకం వల్ల వీళ్ళు స్పెషల్గా వాడిని భావించమని చెప్తాడు. అలా చెప్పరు ఎవరు చెప్తే అది వ్యతిరేకం అవుతుంది. ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఎవరికి? వాడికి, ఇతరులకు కాదు. ఇక్కడ బాబా మరొక మాట చెప్తున్నారు. అసత్యపు విలువలతో కూడిన సామాన్య విషయముల పట్ల, అసత్యపు విలువలతో కూడిన సామాన్య విషయముల పట్ల, అసత్యపు విలువలతో కూడిన సామాన్య విషయముల పట్ల మనం చేస్తున్నటువంటి సహవాసులు కానీ, మనం చేస్తున్నటువంటి ఇతర కార్యక్రమాలు కానీ వీటిలో విలువలు ఉన్నాయంటే విలువలు లేవు. ఒకవేళ ఉంటే అసత్యమైన విలువలే ఉంటాయి. ఇంచేత సత్యానికి సంబంధించి ఇవి సత్య సంబంధమైనటువంటి కావు, వ్యక్తి సంబంధమైనది,
వ్యవహారిక సంబంధమైనది. అందువలన అసత్యపు నేడుతో కూడిన సామాన్య విషయముల పట్ల అలవాటు పడడంతో రుచి తగ్గిన మనస్సు సత్యమైన శాశ్వత విలువలను కలుగునట్టుకు బదులుగా అసత్య విలువలను అసామాన్య విషయాలకు వర్తింపజేయాలని చూస్తుంది. ఒక పద్ధతి, ఒక నియమం, ఒక నిష్ఠ ఇవేవి ఉండవు ప్రేమలో. గుర్తుంచుకోండి మీరందరూ. ప్రేమలో నియమ నిష్టలు కానీ, పద్ధతులు కానీ, పథకాలు కానీ, లేకపోతే ఇంకోటి కానీ ప్రేమలో ఏమి ఉండవు. ప్రేమ మాత్రమే ఉంటుంది, ప్రేమ మాత్రమే పరిగణింపబడుతుంది, ప్రేమ మాత్రమే అందుకోబడుతుంది, ప్రేమ మాత్రమే పొందబడుతుంది, ప్రేమ మాత్రమే మన యొక్క మార్గాన్ని సుగమం చేస్తుంది. అందుచేత అది లేకుండా, ప్రేమ లేకుండా పైగా పైన చేసేటటువంటి ఏ పనులకు మనం ప్రాధాన్యత ఇచ్చినా అవి సత్యానికి దగ్గరగా ఉండవు, సత్యానికి సుదూరంగా ఉంటాయి. కేవలం యాంత్రికంగా అనాలోచితంగా ఉండే సాంప్రదాయకత నుండి అసాంప్రదాయకతకు మారుట భాషానుసారం నుండి బయటపడడం సూచించదు. యాంత్రికంగా అనాలోచితంగా ఉండే సాంప్రదాయకత. గుడి, భగవాన్ గుడికి ఒకరు వెళ్తారు, ఆదివారం కొంతమంది గుళ్ళు కలుపుతారు. గుళ్ళులో ఒక చిన్న బొట్టో తట్టో ఏదో పట్టుకొని దాంట్లో పువ్వులు పబ్బులు అన్ని పట్టుకుంటారు. అవి వెళ్ళినప్పుడు హాయిగా ఆ వెళ్ళడానికి, గుడికి వెళ్ళాలి అంటే మామూలుగా తయారయ్యే గట్ట కొంచెం భిన్నంగా తయారవుతారు. కొంచెం అందరికీ ఆకర్షణీయంగా కనబడాలని, ఆడాయినా మగైనా. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ చేతిలో ఆ కొబ్బరికాయలు అరటిపళ్ళు పట్టుకున్నటువంటి ఆ సజ్జో లేకపోతే ఏదో ఒకటి, అది వాళ్ళకి ఆ డ్రెస్ కోడ్ ఇవన్నీ ఆకర్షణీయంగా ఉండాలని. ఎప్పుడైతే దానికి విలువ ఇస్తారో భక్తికి పని అక్కడ. అందుచేత బాహ్యానుసరణ నుండి బయటపడటం సూచిస్తుంది. అటువంటి మార్పు ప్రతిక్రియ యొక్క స్వభావానికే తప్ప సత్యమైన స్వేచ్ఛతో కూడుకున్న జీవితానికి దోహదపడదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మనకి ఆడంబరాలు లేదా రకరకాలటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్స్ ఇవన్నీ అక్కర్లేదు. భగవంతుడి కోసం తల్లిని లాగితే అమ్మా అని పిలుస్తాము, తల్లిని లాగితే అని పిలుస్తాము, దేవుడిని అలాగే మనం బాబా అని పిలుస్తాము, లేదా ఈశ్వర అంటారు, లేకపోతే శంకర అంటారు, లేకపోతే నారాయణ అంటారు, లేకపోతే కృష్ణ అంటారు. లేదా ఆ నామం చేసుకోవడానికి డ్రెస్ కూడా అక్కర్లేదు, పెద్ద ఆడంబరాలు అక్కర్లేదు, సింపుల్ గా వెళ్ళొచ్చు. కానీ అలా వెళ్ళం, మనం ప్రత్యేకంగా కలవడం భావన వల్ల ఉంటుంది. అందుచేత స్వేచ్ఛతో కూడిన జీవితానికి దోహదపడదు. లోకాచారముల నుండి సాధకుడి జీవితంలో కనబడే స్వేచ్ఛ కేవలం అవివేకమైన ప్రతిక్రియ వలన కాక విచక్షణాపూర్వక ఆలోచన మహనం వలన వచ్చేదే. విచక్షణాపూర్వక ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, ఇవన్నీ కేవలం ఏంటంటే సత్యానికి దూరం అవడానికి మార్గాలే. బాహ్యానుసరణ స్థితిని దాటి ఇప్పుడు బాబా అసలు విషయం చెప్తున్నారు. బాహ్య అనుసరణ స్థితిని దాటి, బాహ్యంగా ఏదైతే చేస్తున్నామో వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా దాన్ని దాటిపోయి ఆంతరిక సత్యాలతో కూడిన ఉన్నతమైన జీవితంలోనికి అడిగిడిన వారు సాంప్రదాయం అవునా కాదా అన్న ఆలోచనను విడిచిపెట్టి సత్యాసత్య వివేచనా శక్తిని వృద్ధి చేసుకుంటారు. ఈ సాంప్రదాయ సిద్ధమైనటువంటి అంటే బాహ్య అనుసరణను విడిచిపెట్టేసి బాహ్యంగా మన యొక్క శరీరాన్ని పక్కన పెడదాం, పడిసేం చేద్దాం, ఆంతరిక జీవితంలోనికి అంటే సత్యాలతో కూడినటువంటి ఆంతరిక జీవితంలోనికి అడుగు పెట్టాలి. దేవాలయం అంటే ఏంటది? అక్కడ ఉన్నవాడు దేవుడు అంటే సత్యం. ఆ సత్యం దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు అసత్యంగా ఎందుకు వెళ్ళడం? సత్యానుభవం పొందాలనేటువంటి సత్యమైనటువంటి ఆలోచనతో చాలా సింపుల్ గా వెళ్ళొచ్చు. అలా వెళ్తే వాడికి అది సాంప్రదాయం అవునా కాదా అని కానీ, లేదా నేను ఎలా ఉండాలా అలా ఉండాలని కానీ, వాళ్ళు ఎలా ఉన్నారు నేను ఎలాగున్నాను నాకు వాళ్ళు తేడా ఉందని కానీ ఇలాంటి భావాలు లేకుండా సత్యము అసత్యము,
ఏది సత్యము ఏది అసత్యము అన్నటువంటి విచక్షణని పెంచుకొని తద్వారా శక్తిని వృద్ధి చేసుకుంటాడు. ఏ శక్తిని? విచక్షణ శక్తిని. ఇది బాబా మనకి ఈరోజు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి విమర్శనాత్మక ఆలోచనల వలన సాంప్రదాయం నుండి విముక్తి అనేటటువంటి ఈ సబ్జెక్టు మనకి బాబా ఒక విధంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. మనం గ్రహించడంలో ఏకాగ్రత ఉంటే చాలు, అవగాహన చేసుకునే శక్తి లేకపోయినా ఏకాగ్రత ఉంటే చాలు. అది మనం గమనించుకోవాలి. ఎందుకంటే మన అందరం కూడా సామాన్యులం, అనన్య సామాన్యులం కాదు. సామాన్యులం, మనం సామాన్యంగానే ఉండాలి. అనన్య సామాన్యంగా ఉండడానికి కానీ అసహజంగా ఉండడానికి కానీ మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. అది బాబా మనకి శాశ్వతంగా ఈ ప్రవచనాల్లో తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రవచనాల్లో ఏదైతే చెప్పుకున్నామో అది చెప్పుకున్నాము. ఇప్పుడు బాబా యొక్క జీవిత చరిత్రలోకి మనం ప్రయాణం చేయబోతున్నాం. ఆ జీవిత చరిత్ర ఆయనే చెప్తున్నాడు. జీవిత చరిత్ర ఆయనే చెప్తున్నాడు, ఆయనే వింటున్నాడు, ఆయనే ఆనందిస్తున్నాడు. మనం ఇక్కడ లేవు, ఉన్నామని భ్రమపడుతున్నాం అంతే. ఆయనే చెప్పుకుంటూ ఆయనే ఆనందిస్తూ ఆయనే దాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన మనం లేము ఇక్కడ. అంచేత ఈ భావన మనకి ఎప్పుడు ఉండాలి. మనం లేము అన్నటువంటి భావన అది ఉండడం వల్ల మనం చాలా విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండే మనల్ని పొందుతాము. అందులో మనకు సందేహం లేదు. ఇక్కడ మేరీ బాబా ఆయన ఈ ప్రభు చరిత్రం 7వ భాగంలో మనం 2967వ పేజీలో మనం ఆపుకున్నాం. ఆ ఆపుకున్న పేర ఒకసారి జ్ఞాపకం చేస్తాను. బాబా బైబిల్ని పిలిపించి ఎవరిని తీసుకొచ్చావు నీవు ఇక్కడికి? ఆ మనిషి పాడలేడు అని గట్టిగా అడిగాడు. ఏమైంది అక్కడ జరిగిన సంగతి ఏంటి? అంతకుముందు కవాలి గానాన్ని వినాలని కోరారు బాబా. బైబిల్ ఏమో స్థానికంగా ఒక కవాలి గాయకుడిని తీసుకొచ్చాడు. వాడి బృందంతో వచ్చాడు. వాడి బృందంతో వచ్చి ఇలా కచేరీ ప్రారంభించేసరికి బాబా లేచి వెళ్ళిపోయాడు. ఆయన గదిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తలుపు మూసి ఆదితో అన్నారు, అమితమైన విశ్వభాగాన్ని తగ్గించుకునేందుకు ఒక కవ్వాలి పాట విని సేద తీరుదామని నేను అనుకున్నాను. ఈ మనిషిని నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు బైబిల్? వాడు పాడుతున్నది పాటగా అన్నాడు. కానీ బైబిల్ని పిలిచి ఈ మాటలను మనం ఒక్కసారి మనం భుజాలు తడుముకోవాలి. మనందరం పాటలు పాడుతున్నాం, ఆనందించేస్తున్నాడేమో అనుకుంటున్నాం. మనలో కూడా మనలో మనకే ఆనందం ఉండదు. మన పాటలు ఖచ్చితంగా చెప్తాను నేను ఈ విషయాన్ని. ఎందుకంటే భగవంతుని ముందు పాడాలి అంటే ఇప్పుడు ఈ బాబా లవ్స్లో ఎంతమంది అయితే ఉన్నారో ఎవరైనా ఒక్కరు చిన్న అంటే ఒక సత్యం చెప్తాను నేను మీకు. ఆ పాడుతా తీయగానే కార్యక్రమంకి వెళ్ళి సభాషంతో దంగా ఉన్నా బయటికి ఆ పాడుతా తీయగల పాడుతున్నంత సుస్వరాలని సాధన చేసి ఒక గురువు దగ్గర ప్రత్యేకమైనటువంటి సరిఫీలు పొంది అక్కడికి వచ్చి ఎన్నో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి 1, 2, 3 ప్రైజులు పొందుతున్నారు. వాళ్ళు సామాన్యమైన ప్రపంచంలో సామాన్యమైన మనుషుల్ని ఆనందింపజేస్తున్నారు. మరి భగవంతుడిని ఆనందింపజేయాలంటే ఎంత తరిఫీలు మనకు కావాలి, ఎంత క్రమశిక్షణ కావాలి, ఎంత కష్టపడాలి. అంత అక్కర్లేదా అనుకుంటే మరి ఎలాగే ఉంటుంది. బాబా ఎలాగే అంటారు. ఏమన్నారు బాబా? ఎవరిని తీసుకొచ్చావు ఇక్కడికి? ఆ మనిషి పాడలేడు.
గట్టిగా అడిగారు. అంటే అప్పుడు బయట ఏమన్నాడు, బాబా అన్నమాట వాడు పాడుతుంది పాటేనా అన్నారు బాబా. బైబిల్ అతను మంచి పేరున్న కవ్వాలి గాయకుడు, ఒక్కసారి వచ్చి విని బాబా అతనికి అవకాశం ఇవ్వండి, అతనికి ఇంకా ఆలోచనే ఉన్నాడు అని నమ్మబలికాడు. బాబాతో చాలా కఠినంగా ఉంటాం మనం. బాబా ఒక్కొక్కసారి ఆయన కోపం వస్తే చాలా కఠినమైన మాట్లాడతాడు ఆయన. అంచేత కవ్వాలి గాయకుడు బాబా మంచి గాయకుడే, ఇంకా ఆలాపనలోనే ఉన్నాడు, ఇంకా ఒక్కసారి వినండి బాబా అన్నాడు. అంచేత బాబా ఎంతసేపు విందామని తిరిగి వెళ్ళాడు. 10 నిమిషాలు విన్న తర్వాత ఆ బృందానికి డబ్బులు ఇచ్చి పంపేమని బాబా బయట స్ట్రైక్ చేశాడు. ఆ గాయకుడు వాద్య కళాకారులు వెళ్ళాక అతనికి ఎంత ఇచ్చామని బాబా బయటలు అడిగారు. 5 రూపాయలే. మొత్తం రాత్రంతా ఆ మొత్తానికే పాడడానికి ఒప్పుకున్నాడని బయట చెప్పాడు. మరి అతను టాంగాబాడుగా అదే 5 రూపాయల్లోనే కలిసింది. ఓరి తలకాయలు అని ఎదాని మూర్ఖుడా, బాబా చూడండి ఎలా సంబోధన చేశాడు. ఓరి తలకాయ ఎదాని మూర్ఖుడా అని బాబా కోపంతో, అసలైన కవ్వాలి గాయకుడు ఎవరైనా 5 రూపాయలకు పాడతాడా? నీవు నా గురించి కొంచెం ఏమైనా ఆలోచించి ఉండాల్సింది. ఈ పోకిరికి తను పాడలేదని తెలుసు, అందుకే 5 రూపాయలకు ఒప్పుకున్నాడు. మంచి బేరం కుదుర్చుకున్నాను మురిసిపోతున్న బుద్ధిహీనుడు నువ్వు. నీ బాబు ఎప్పుడైనా కవ్వాలి సంగీతం విన్నాడా అంటూ బాబా తలాడిస్తూ బైబిల్ పిసినార్చడానికి నవ్వుకున్నాడు. భగవంతుడు ముందున్నాం, సజీవుడైనటువంటి అవతార పురుషుడు ముందున్నాం, ఈ సంఘటన విన్నాం. ఇప్పుడు మన బాధ్యత ఏమిటి మనకు అర్థమైంది, అందరికీ అర్థమైంది. ఆయన్ని ఆనందింపజేయాలంటే నారద తుంబురులే చాలరు. మరి మనమేం చేయాలి? మనకైతే అతను మెచ్చుకుంటే చాలు, లీవుడు మెచ్చుకుంటే చాలు, ఇలా గ్రూప్ మెచ్చుకుంటే చాలు అనుకుంటాం మనం. అందుకోసం అయితే మనం బాబా పాటలు పాడక్కర్లేదు, సామాన్య పాటలు పాడుకోవచ్చు. బాబా పాటలు అంటే ప్రస్తుత యుగావతారుడైన మెహర్ బాబా యొక్క పాదాల దగ్గర నీ గొంతుకు ఆలపిస్తే సజీవుడై ఆయన కనిపించాలి అందరికీ. అలా పాడాలి. అలా పాడడానికి ఖచ్చితంగా తరఫీదు పొందాలి. మనం ఏం పాడినా వింటారు, మనం ఏమి పాడేసినా పొగిడేస్తారు. మనకెందుకు అవసరంగా శ్రమ తీసుకోవాలంటే అది మంచి పద్ధతి కాదు. బాబా దాన్ని సంతోషించడు, దాన్ని అంగీకరించడు కూడా. అందుచేత ఈ సంఘటన చాలా ఉండాలి. బాబా మరొకసారి మంచి మెసేజ్ చెప్తారంటే ఒక ఆయన వచ్చి బలవంతంగా నాకు పాటకు అవకాశం ఇవ్వమంటే వాడికి అవకాశం ఇస్తే వాడు పాడిన 2 నిమిషాలు 3 నిమిషాల్లో బాబా నానా బాధలు పడిపోయారు. ఆఖరికి ఆపమని చెప్పి, నీది గొంతుకేనా, అది పాటేనా, డబ్బాలో రాళ్ళు పోసి గిలకరించినట్టుంది అని గట్టిగా కేకరించారు. అలాగే వీరడికత విచిత్రం అయితే బేగం అఖ్తార్ ప్రఖ్యాతమైన గజల్ గాయని, ఆవిడ్ని ఆ రోజుల్లో బుక్ చేసుకునేవారు 300-500. అటువంటి బేగం అఖ్తార్ వచ్చి బాబా ముందు పాడితే పెద్ద ఇచ్చాడు ఆయన. మరి ఆయన మనం ఎలా సంతోషపెట్టగలం? ఒక విషయం చెప్తాను, నేను ప్రేమతో చెప్తాను. మీరు సంగీతం నేర్చుకోక్కర్లేదు. శృతి, లయ, తాళం మీకు తెలియాలి. తర్వాత ఆ సాహిత్యపు లోతులు తెలుసుకోవాలి. ఇప్పుడు అమ్మా అన్న మాట ఉందండి, అమ్మా అన్న మాట ఉంది. అమ్మా 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 ఇన్ని విధాలుగా అమ్మను పిలవచ్చు. ఎలా పిలిచినా ఆ పిలుపుల్లో అమ్మ కోసం ఒక ప్రగాఢమైనటువంటి ప్రేమ ఉండాలి. మనం పాడేటటువంటి గీతంలో బాబా సంతోషించేటటువంటి శబ్దాలు పలకాలి. ఏదది పాండురంగ మహత్సవం సినిమా, పాత సినిమా, ఎన్టీ రామారావు, అమ్మా అని అర్చిన ఆలకించవేమమ్మా అని ఒక పాట ఉంది. ఘంటసాల కంటే బాగా పాడాడు మన వ్యక్తి. మనం ప్రాక్టీస్ చేయడానికి బద్ధకం. కూర్చొని ఒక బాబా ముందు కూర్చొని బాబాని నా పాటతో
ఆనందం పొందాలనుకుంటున్నాను, నాకు చేత కాదు బాబా అని ఆయన దగ్గర మనం ఒప్పుకోవాలి. అందుచేత ఆయన దగ్గర మనం ఎట్టి పరిస్థితుల్లో కపటంగా ఉంటే మన జీవితంలో మనం ఏమి చేయలేము. ఆయన ఆశీర్వాదం ఉంటే ఏదైనా చేయగలం. సరళీ స్వరాలు జాటు స్వరాలు అంటే ప్రిలిమినరీస్. సంగీతంలో సరళీ స్వరాలు, జంట స్వరాలు, జాటు స్వరాలు, ఆ తర్వాత రాగాలు, ఇవన్నీ చాలా ప్రిలిమినరీ సబ్జెక్ట్స్. అందులో ఒక 6 మాసాలు తర్ఫీదు పొందారంటే మీరు చక్కగా పాడతారు. ఉన్నారు తర్ఫీదు చాలా మంది. మామూలు మనుషులతో నేర్చుకోకండి. కొంచెం టీచర్ స్థాయిలో ఉన్నవాడికి అక్కడికి వెళ్తే ఆయన దగ్గరికి సార్ నేను మామూలుగా బాబా పాటలు పాడుకోవాలి, అవి సినిమా వరుసలు ఉంటాయి, మామూలు వరుసలు ఉంటాయి, కానీ శృతులు ఏ తాళం ఉండాలి, అలా పాడుకోవాలనుకుంటున్నాను, ఆ ప్రభువు యొక్క ప్రేమను పొందాలనుకుంటున్నాను, నాకు కొంచెం తరఫీ ఏమంటే ఒక 6 months తరఫీదు పొందితే చాలు. మాకెందుకు ఈ తరఫీదు? ఎవరు ఎలా పాడినా అందరూ కూడా చప్పట్లు కొట్టి వస్తున్నారు, ఎవరు ఎలా పాడినా మాకు శభాషణ వస్తున్నారు అని అనుకుంటారా? అటువంటి ప్రయత్నమే చేయకండి. బాబాను సంతోషపెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా చేయాలి ప్రయత్నం, చేయకపోతే రాదు. అందుచేత అంటూ బాబా తలాడిస్తూ బయలుదేరి ప్రశ్నార్థనానికి నవ్వుకున్నారు. మండల సభ్యులు రాత్రి కాపలా పనిలో అందరూ పాలు పంచుకుంటున్నారు. ముందు రోజు రాత్రి కాపలాకాస్తుడుగా తమ కుటీరానికి ఎదురుగా ఉన్న కొండపైన ఎంతో ప్రకాశవంతమైన వెలుగులు చూసినట్టు ఆ ఉదయం టీ తాగుతూ ముస్తాద్ది చెప్పాడు. చూసారా, తమ కుటీరానికి ఎదురుగా ఉన్న కొండపైన ఎంతో ప్రకాశవంతమైన వెలుగులు చూసినట్టు ఆ ఉదయం టీ తాగుతూ గుస్తాది చెప్పాడు. ఆది ఎవరో లాంతలు పట్టుకొని ఉండొచ్చు అని చెప్పాడు. బాబా కలుగు చేసుకుని గుస్తాది చెప్పే విషయం పట్ల దృష్టిని పెట్టమని ఆదితో అన్నారు. అయినా ఆది ఆ విషయం నమ్మలేదు. కానీ ఆ రాత్రి కాపలా ఉండగా ఆది కూడా ఆ వెలుగు కనిపించింది. ఆ కొండపైన ఆధ్యాత్మికంగా పురోగతి చెందిన ఒకరున్నారని, ఆ కనిపించిన వెలుగు ఆ యోగి నుంచే వస్తుందని బాబా విషయాన్ని బయటపెట్టారు. మనం చాలా సామాన్యులు. మెహర్ బాబా యొక్క జీవితం మహామహులకు కూడా అది అర్థం కానిది. ఆయన యొక్క మౌనం అర్థం కానివి, ఆయన యొక్క ఆధ్యాత్మిక సత్యాలు అర్థం కానివి, ఆయన ప్రవచనాలు అర్థం కానివి. ఏవి వారికి అర్థం కావు. ఎందుకంటే హృదయం పెట్టాం, మనస్సు పెడతాం. సత్యం కోసం ప్రాకులాటం చేయం, ఏదో చేసా ఉన్నట్టుగా చేస్తాం. ఇవన్నీ మన అలవాట్లు, తప్పకుండా మార్చుకోవాలి. మిత్రులారా గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక జీవనం అంటే ఆషామాషి జీవనం కాదు. ఆషామాషి జీవనం కాదు. అవతారుడితో మనం జీవనం జీవిస్తున్నామంటే అయితే ఆషామాషి కాదు అంటే ఏం కావాలంటే నీకు కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. నువ్వు ఏది ప్రతిమల కోసం చేసినా ఆయన సంతోషించాలనే భావన నీకు ముందు ఉండాలా, ఆయన సంతోషం పెట్టాలనే భావన నీకు ఉండాలా. అందుకోసం అవసరమైతే నువ్వు ఎంతైనా దానికోసం ప్రయత్నం చేస్తావు. అందులో బాగుంది అనిస్తే నువ్వు ఒప్పుకోకు. ఈ బాగుందన్న వాళ్ళంటే కామన్ గా చేస్తారు, బాగుంది. ఆయనకి బాగుండాలా, వీళ్ళకి కాదు. చుట్టూ ఉన్న వాళ్ళకి బాగున్నా బాగులేకపోయినా మనకు పని లేదు, కానీ ఆయనకి బాగుండాలా, ఆయన ఆనందించాలి. అంచేత 3 రోజుల ఉపవాసం తర్వాత జూలై 19 ఆదివారం అర్ధరాత్రి సమయంలో బాబా కొద్దిగా అన్నం వెన్న తీసుకుని తన ఉపవాసాన్ని విరమించారు. బాబాను కలిసేందుకు జూలై 21న చాందీ వచ్చి ఏవో కొన్ని విషయాలపై బాబాతో కొద్దిసేపు చర్చించి తిరిగి వెళ్ళిపోయాడు. జూలై 22న బాబా కత్గోడా వదిలి బరైలీ వెళ్ళారు. అక్కడ మళ్ళీ సెయింట్ బషీర్ మియాతో సాంగత్యం చేశారు. బాబా నజీబాబాద్ సాయంత్రం 6:10 చేరుకొని అక్కడ నుంచి కొంచెం దూరంలో ఉన్న సాహన్పూర్ గ్రామానికి టాంగాలో వెళ్ళారు. వరదల్లో పొంగి ఉన్న నది గుండా ఆ టాంగా వెళ్ళవలసి వచ్చింది. దానివల్ల కూర్చున్న సీట్లు, వీరి బట్టలు బాగా తడిసిపోయాయి. బాబా తన బట్టలు ఎండేంత వరకు ఆది దుస్తులు వేసుకున్నారు. బాబా పడిన శ్రమ వృధా కాలేదు. షాహన్పూర్ లో గనీబాబా అనే 30 ఏళ్ల వయసులో ఒక యువమస్తుడు కలిశారు. ఆ మస్తు తల్లిదండ్రులు బాబా వద్దకు తమ బిడ్డను పిచ్చివాడయ్యాడని, అతని పరిస్థితి తమకెంతో వ్యాకులత కలిగిస్తోందని విన్నవించుకున్నారు. బాబా వాళ్ళను ఓదార్చి వాళ్ళ అబ్బాయికి పిచ్చి లేదని,
ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి సాగని వివరించారు. మస్తు తల్లిదండ్రులను బాబా ఆశీర్వదించారు. అటువంటి సాధు పురుషుడైన కొడుకును కన్నందుకు వారెంతో అదృష్టవంతులైన బాబా చెప్పి వారికి ఎంతో ఊరట కలిగించారు. బాగా అలసిపోయి ఆ రాత్రి తిరిగి నజీబాబాద్ వచ్చి రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద వారంతా నిద్రపోయారు. ఆ మర్నాడు బాబా సాహన్పూర్ తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ ఒక చుట్టుకండ రియాజుద్దీన్ అనే లావుపాటి దిగంబర మస్తుతో సాంగత్యం చేశాడు. ఆ మస్తుకి బాబా వీడ్కోలు చెప్పగా కార్యక్రమం ముగిసింది అని ఆ మస్తు అన్నారు. తరువాత మరొకసారి ఆ మస్తు వద్దకు బాబా వెళ్ళగా ఆ మస్తు బాబాను చూసి దూరంగా పరిగెత్తసాగాడు. బాబా అతన్ని వెంబడిస్తూ 3 మైళ్ళు పరిగెత్తాడు. అలా 2 గంటల సేపు వెంబడి పడిన ప్రీతములతో కలిసేందుకు ఆ మస్తు మనసు మారలేదు. ఈ పేర చూసారా, రియాజుద్దీన్ అనే లావుపాటి దిగంబర మస్తు మళ్ళీ ఒకసారి వెళ్ళాడు బాబా వీడ్కోసం. బాబా సాంగత్యం చేశారు. ఆ మస్తుకి బాబా వీడ్కోలు చెప్పారు. కార్యక్రమం ముగిసింది అని ఆ మస్తు అన్నాడు. తర్వాత మరొకసారి ఆ మస్తు వద్దకు బాబా వెళ్ళి బ్రేక్ చేశాడు. బాబాను చూసి విధంగా పరిగెత్తసాగాడు. బాబా అతన్ని వెంబడిస్తూ 3 మైళ్ళు పరిగెత్తారు. అలా 2 గంటల సేపు వెంబడి పడిన ప్రీతములతో కలిసేందుకు ఆ మస్తు మనసు మారలేదు. చక్కటి సంఘటన. అంటే వాడు దిగంబర మస్తు రియాజుద్దీన్. సాంగత్యం కోసం బాబా మొదటిసారి వెళ్తే చెట్టు కింద ఎదురు సాంగత్యం చేసుకున్నారు. ఆ తర్వాత వెళ్ళిపోయారు. ఆ మస్తుకు వీడ్కోలు చెప్పారు. కార్యక్రమం ముగిసిపోయింది మొదటిసారి. రెండోసారి ఏమైంది, మళ్ళీ బాబా వెళ్ళినప్పుడు ఆ మస్తు బాబా చూసి దూరంగా పరిగెత్తాడు. బాబా అతన్ని వెంబడిస్తూ 3 మైళ్ళు పరిగెత్తారు. ఒక మస్తుని బాబా వెంబడిస్తూ 3 మైళ్ళు పరిగెత్తాడు. వాడితో సాంగత్యం చేయడం కోసం. ఎంత అద్భుతమైనటువంటి అవసరం ఆలోచించండి. ఇప్పుడు మీ యొక్క ప్రేమకి పదులు పెట్టండి. 3 మైళ్ళ మస్తుతో బాబా పరిగెత్తారు అంటే ఈ 3 మైళ్ళలో వాళ్ళ మధ్య ఏం జరిగింది? ఎందుకు ఆ మస్తు పరిగెత్తాడు? బాబా ఎందుకు ఆయన వెంబడించాడు? ఆ వెంబడించడంలో బాబా చేసింది ఏమిటి? మస్తు పొందింది ఏమిటి? ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఒక కంట్రోల్కి వచ్చి ఒక చక్కటి గీతం రాయవచ్చు. పరుగెత్తించిన వాడు మస్తు, పరుగెత్తిన వాడు అవతారుడు. పరుగెత్తించిన వాడు మస్తు, పరుగెత్తిన వాడు వెనక బాబా. అందుచేత ఆఖరికి ఎంతసేపు వెంబడించిన ఆ వారి కళ్ళానికి ఆయన మనసు మారలేదు. ఇది చక్కటి సంఘటన. ఒక 3 శతాలు ఒక పల్లెతో చక్కగా రాయొచ్చు. ఆలోచించండి. తులాష అనే మరొక వృద్ధమస్తుడు కూడా సహన్పూర్ లో కలిసి అతన్ని బుజ్జగించి దగ్గరలో ఉన్న షాపులకు తీసుకెళ్లి బాబా అతనితో సాంగత్యం చేశారు. స్థానిక గ్రామస్తులకది ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎంతో కాలానికి మొట్టమొదటిసారిగా ఒకరు తులాష ఒప్పుకొని వారి వెంట వెళ్లడంతో ఆ గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. మరోసారి బాబా వచ్చినప్పుడు తులాషా మస్తు కూడా రియాజుద్దీన్ మస్తులాగానే బాబాను చూసి తప్పించుకున్నాడు. ఊరవతల ఉన్న అడవులకు పారిపోయాడు. ఎంత వెతికినా అతని జాడ కలుపుకోలేకపోయాడు. అందుచేత ఆ 2 మస్తులను వారి ఇష్టానికి వదిలి బాబా వారితో ఆంతరంగికంగా సాంగత్యం చేశారు. ఇది 2969వ పేజీలో ఈ 2 సంఘటనలు కూడా పొందుపరచబడ్డాయి. మీరు ఈ 2 గురించి కూడా రియాజుద్దీన్ దిగంబర మస్తు, తులాషా అనే మరొక వృద్ధ మస్తు, ఈ 2 జాయిన్ చేసి చక్కని గీతం రాసుకోవచ్చు. ప్రయత్నం చేయండి. నజీబాబాద్ నుండి బాబా తన 4 సహచరులతో కలిసి రైలు ఎక్కి అజ్మీర్ బయలుదేరారు. జూలై 26 ఆదివారం నాటికి అజ్మీర్ చేరుకున్నారు. అక్కడ కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ సరాయిల్ బస్ చేశారు. కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ సరాయిల్లో బస్ చేశారు. అజ్మీర్లో తాను ఎన్నుకున్న ఒక ప్రత్యేక ప్రదేశంలో అర్ధగంట సేపు ఏకాంతంగా కూర్చున్నందుకు బాబా అజ్మీర్ వెళ్ళినట్టు తరువాత తెలిసింది.
కత్గోడంలో ఏకాంతంగా కూర్చున్న దానికన్నా భిన్నమైన ప్రయోజనంతో అజ్మీర్లో కూర్చున్నారు. యుద్ధంలో మానవాళిని పడుతున్న బాధల్ని దారి మళ్లించేందుకు నేను పాటుపడుతున్నాను. అలా చేయడం ద్వారా చివరికి ఆ బాధలు వారికి మేలు చేకూర్చేలా చూస్తాను అని బాబా తెలియజేశారు. మర్నాడు అజ్మీర్ నుండి బయలుదేరి బాబా పుష్కర్ వెళ్ళారు. అక్కడ పుష్కర్ సరోవరానికి దగ్గరలో జీర్ణావస్థలో ఉండి ఎవరో నివాసం లేకుండా విడిచిపెట్టిన పాత భవనంలో ఒక గదిని బాబా ఏకాంతం కోసం ఎంచుకున్నారు. సూర్యుని జారి పడితే నిలబడేంత నిశ్శబ్దంలో బాబా కూర్చొని 4 మండల సభ్యులను 4 దిశల్లో కాపలా ఉంచారు. కాలం ముగిశాక బాబా సంతోషంగా ఆధ్యాత్మికంగా ఎంతో ఉత్తేజాన్ని పొందినట్టుగా కనబడ్డారు. తన పని ఎంతో సంతృప్తికరంగా జరిగిందని బాబా తెలియజేశారు. ఆ పాడుబడ్డ భవనం నుండి బాబా బయటకు వస్తుండగా ఏదో హిందువుల పండుగ జరుపుకుంటూ జనం ఊరేగింపుగా రోడ్డుపైన వెళ్తున్నారు. కాకతాళీయంగా జరిగిన ఈ సంఘటనకు ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ నేను జరిపిన ఏకాంతవాసానికి అంతంగా ఈ సంఘటన సూచిస్తుందని బాబా వ్యాఖ్యానించారు. బాబా ఈసారి అజ్మీర్లో ఏ వస్తుని మళ్ళీ కలుసుకోలేదు. కానీ పుష్కర్ నుంచి తిరిగి వస్తూ దారిలో నిత్య సంచారైన సాధువులు చూసి ఆగి అతనితో రోడ్డు పక్కనే సాంగత్యం చేసి ఆశీర్వదించారు. ఆయన పేరు నిత్య సంచారి వాడు ఆ సాధువు నిత్య సంచారి అని సాధువు. అక్కడ వస్తున్న కవితలాగా రాశారు. ఒక ప్రత్యేక స్థలంలో ప్రత్యేక సమయంలో ఏకాంతంగా ఒక అర్ధగంట సేపు కూర్చునేందుకు కేవలం ఒక అర్ధగంట సేపు కూర్చునేందుకు అవతారుడు 100 మైళ్ళు ప్రయాణం చేస్తాడన్న వాస్తవాన్ని పరిమితంగా ఉండే మానవ మేధస్సు ఒప్పుకుంటుందా? అవతారుడు 100 మైళ్ళు ప్రయాణం చేస్తాడన్న వాస్తవాన్ని పరిమితంగా ఉండే మానవ మేధస్సు ఒప్పుకుంటుందా? ఈ అర్ధగంట సమయంలో ఏం చేశాడు అతనికి ఒక్కరికే తెలుసు. పరిపూర్ణుడికి దేశకాలాలతో అర్థమేముంది? రెప్పపాటు సమయంలో విశ్వాన్నంతటినీ లయించేసి ఆ స్థానంలో పునఃసృష్టి చేయగలిగినట్టు వారికి అర్ధగంట సమయం ఎంతో సుదీర్ఘమైందే కదా. రెప్పపాటు సమయంలో విశ్వాన్నంతటినీ లయించేసి ఆ స్థానంలో పునఃసృష్టి చేయగలిగినట్టు వారికి అర్ధగంట సమయం ఎంతో సుదీర్ఘమే కదా అని ఈ కవిత అక్కడ చెప్పబడింది. వారికి ఆగస్టు 1కి బాబా తన 4 శాస్త్రులతో పాటు తిరిగి డైరాడూన్ ఇచ్చారు. అక్కడ బస్సులు సాంగత్యాన్ని మళ్లీ ప్రారంభించారు. మెహర్ బాబా తరఫున విభిన్న రాజకీయ నాయకులను కలిసి బాబా సందేశాన్ని వారికి ఇచ్చి చదివించేందుకు ఆది సింగర్ని ఢిల్లీ పంపించారు. డెహ్రాడూన్ లో ఉండగా ఐరన్ బిల్లోకి తీవ్రంగా సృష్టి చేసింది. ఆమెకు చికిత్స చేయమని డాక్టర్ నీరుని ఆదేశించారు. కాటాటోనిక్ ఫిట్స్తో ఆమె బాధపడుతోంది. ఒకసారి ఆమెకు ఫిట్స్ వచ్చిన సందర్భంలో స్పృహలోనికి తెచ్చేందుకు మార్గరెట్ క్రాస్ ఐరన్ పాదాలను వేళ్లను అరిచేతులను బాగా వచ్చింది. నీరు అదే సమయంలో ఇంజక్షన్ కూడా ఇచ్చాడు. ఆగస్టు 4న సంత్ మార్ని ఉండే ఉదయమార్ మస్తాన్ని కత్గోడ నుంచి డెహ్రాడూన్కి తీసుకొచ్చారు. అతను అక్కడే మరో 3 వారాలు ఉన్నాడు. ప్రతిరోజు బాబా ఆ మస్తుకు స్నానం చేయించి భోజనం తినిపించి అతనితో ఏకాంతంలో పనిచేసేవారు. బెంగళూరు నుండి వచ్చి బ్యాంకుకి అనుమతినిచ్చారు. అతను ఉన్న 3 వారాల్లో ఏదో ఒక పని మీద బాబా అతన్ని హరిద్వార్, రిషికేశ్ పంపారు. బాబా యొక్క 3 వారాల ప్రయాణం ముగిసిన తర్వాత 1 వారం తర్వాత 1942 ఆగస్టు 7 జపాన్ ముట్టడించేందుకు పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు ప్రవేశించడంతో సుప్రసిద్ధ గ్వాడాల్ కెనాల్ సంగ్రామం పసిఫిక్ సముద్రంలో ప్రారంభమయ్యింది. ఇక్కడికి ఈ అధ్యాయం మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. డెహ్రాడూన్, లోనావాలా అండ్ మెహరాబాద్. ఇక్కడ ఈ పేజీలో పుస్తకాలు చూసిన చూడండి, 29-72 పేజీలో మెహరాబాద్ లో ఏకాంత వాసంలో ఉన్న ఫోటో అక్కడ ఉంది. బాబా నిలబడి కిటికీ దగ్గర ఆ కిటికీ యొక్క ఆ గోడ బోర్డుని పట్టుకొని ఆయన నిలబడున్నారు. ఎడం చెయ్యేమో అన్నట్టు నడుము మీద వేసుకున్నారు. చూస్తున్నారు చూడండి ఎంత బాగా ఉన్నారో బాబా. డెహ్రాడూన్, లోనావాలా అండ్ మెహరాబాద్. 1942 ఆగస్టు 3వ తేదీన మెహర్ బాబా ఈ దిగువ సందేశాన్ని చెప్పి రాయించగా
దాన్ని యువతకు సంబంధించిన కామ్రేడ్ అనే ఒక ఇండియన్ మ్యాగజైన్ సెప్టెంబర్ సంచికలో ప్రకటించారు. భవిత పట్ల ఆశలతో నిండైన శక్తి యుక్తులు ఉండడం యువతకు ఒక చక్కని అవకాశం. భవిత పట్ల ఆశలతో నిండైన శక్తి యుక్తులు ఉండడం యువతకు ఒక చక్కని అవకాశం. ఏ విధమైన బాధరాబందీలు లేకుండా భవిష్యత్తు గురించి వారు కనే కలలకు నిరాఘాటమైన ఊహాశక్తి తోడై స్ఫూర్తిని అందించడం ఎంతో లాభదాయకం. అప్పుడే మొలకెత్తిన ప్రేమ వెలుగులో గాని, కొత్తగా జరించిన ఉత్సాహపు నిన్ను వెచ్చదనంలో గాని వారు ఆత్మత్యాగానికి అంటే సెల్ఫ్ సాక్రిఫైస్ కార్యాచరణకు ఎంతో త్వరితగతిని స్పందిస్తారు. అట్టి గుణాలే లేకపోతే జీవితం నిస్సారం. యువతలో ఇవి అధికంగా కనిపిస్తాయి. వారిలో మెండుగా ఉండే ఈ సద్గుణాల యొక్క ప్రయోజనం పూర్తిగా సాధించాలంటే వారు మరికొన్ని ప్రత్యేకమైన సద్గుణాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రత్యేకమైన సద్గుణాలు యువజనుల్లో అత్యంత అరుదుగా కనిపిస్తాయి. జీవితంలో ఎదురైన అపజయాన్ని సమదృష్టితో ఎదుర్కోగల ధైర్యం ఉండాలి. అటువంటి ధైర్యం పనుల ఫలితానికై ఎంతో వేచి ఉండగలిగే జ్ఞాన దృష్టితో తమలోని ఉత్సాహానికి కళ్ళెం వేయాలి. భవిష్యత్తును గురించి కనే ఆశా స్వప్నాలు వర్తమానంలో గాని వాస్తవాలతో గాని సరితూగాలి. అడ్డంకులు లేని స్వేచ్ఛాయుతమైన తర్కంతో తమలో ప్రేమ వికసించి వెలుగొందాలి. తమ ఆశయ సిద్ధికి పట్టుబడడం యువతకి తేలికే గాని అలా చేయడంలో వారు గతాన్ని వర్తమానాన్ని యావగించుకునేంతగా పట్టుదల వహిస్తారు. కానీ వాస్తవికతను ఆదర్శంగా మలుచుకునే స్ఫూర్తిని పొందడం మంచిది. అలాగే గతం మనకు అందించిన వారసత్వాన్ని పరిగ్రహించడం కూడా అవసరం. ప్రపంచం తనున్న స్థితిగతుల్లో యువత ఆరాధించే నిబంధనావళి అనుసరించకపోవచ్చు. కానీ యువత యొక్క ప్రేమపూర్వక శ్రద్ధా గౌరవాన్ని పొందేందుకు ప్రపంచం తగినంత అనువైనదే అన్న విషయాన్ని ఎప్పటికీ మరువకూడదు. ప్రపంచాన్ని బాగు చేద్దామన్న కోరికతో ఆనందంగా ఉండగలిగే తమ హక్కును వదులుకోకూడదు. దేన్ని యావగించుకోకూడదు. యువత స్వేచ్ఛను ప్రేమిస్తుంది. అందుచేత వారిలో యావత్తు అధికారాన్ని దాస్యాన్ని ఎదిరించే సహజ మనోప్రవృత్తి ఉంటుంది. యువత స్వేచ్ఛను ప్రేమిస్తుంది. అందుచేత వారిలో అంటే యువతలో యావత్తు అధికారాన్ని దాస్యాన్ని ఎదిరించే సహజ మనోప్రవృత్తి నిండి ఉంటుంది. ఇదంతా సమంజసమే. కానీ యువజనులు అనేక విధములైన భ్రమలకు భ్రాంతులకు తలగ్గే అవకాశం ఉంది. అటువంటి విముక్తి పొందేందుకు వాళ్ళు నిజమైన కృషిని జరపాలి. తమ యథార్థ వ్యక్తిగత ప్రకటీకరణలో ఇతరులను అగౌరవపరచాల్సిన పని నిజమైన విమర్శలో విరోధ భావం కానీ ఏర్పాటు ధోరణి కానీ ఉండనక్కర్లేదు. బాధ్యత మెరుగని స్వేచ్ఛా స్వతంత్రాలు సంశయాస్పదమైన వరం వంటివే. ఇతరులతో సహకరించడానికి ఇష్టపడే స్వభావం స్వీయ నియంత్రణ ఉన్నప్పుడే స్వేచ్ఛకు విలువ ఉంటుంది. పని చేయడానికి ప్రమాదాలను ఎదుర్కోవడానికి యువతకు ఎప్పుడూ ఇష్టమే. వారిలో దాగి ఉన్న నిర్భయత్వం మరియు విధాయకమైన పని చేయి లక్షణంపై ఎటువంటి ఆంక్షలు విధించకండి. కానీ కార్యాచరణలో వారు తలపెట్టిన కార్యం సృజనాత్మకమై ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది వినాశకరం ఎంత మాత్రము కాకూడదు. ప్రేమ సేవ అన్నదే వారికి నిరంతరం పూతపదాలుగా నిలవాలి. డెహ్రాడూన్లో ఉదయర్మాన్ మస్తాన్తో బాబా ఏకాంతంగా పనిచేస్తుండగా ఒక నెల గడిచింది. ఒక సందర్భంలో తన ఏకాంతవాసాన్ని లోనావాలాకు మార్చే ఉద్దేశంతో బాబా 1942 సెప్టెంబర్ 10వ తేదీన శ్రీ పురుషమండలి వెంటబెట్టుకుని రైల్లో బయలుదేరారు. గురుమాయి, కీలామాయి, సిల్లా, ఆర్నవాజ్, నర్గిస్, గులామాసి, గైమాయి, మను, మెహర్ సవాలాలు అప్పటికే ఉన్న మెహరా, మణి, ఖుర్షద్, సునామాసి ఇంకా ఎఫ్ఎస్ఎల్తో కలవడం వల్ల ప్రయాణం చేసే ఆ బృందంలో మొత్తం 30 మంది అయ్యారు. తనకు కలిపి ఒక రైలు భోగిని ముందుగా రిజర్వ్ చేయమని, అలాగే ప్రతి వ్యక్తికి భోజనాన్ని స్టేషన్కి తెమ్మని బాబా కేకి దేశాయికి ముందుగానే ఆదేశం పంపించారు. కేకి దేశాయ్ ఆయన భార్య జూన్ తమ పొరుగున ఉన్న వాళ్ళ చిన్నమ్మాయిని వెంటబెట్టుకుని స్టేషన్కి వచ్చారు. ఆ పిల్ల వాళ్ళమ్మాయేనా అని బాబా జూన్ అడిగారు. అలానా వాళ్ళ అమ్మాయిని జూన్ బాబాకు చెప్పగా, బాబా నీకు పిల్లలంటే ఇష్టమా, నీకు ఒక బిడ్డ కావాలా అని అడిగారు.
చూడండి ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో. కేకీ దేశాయి అతని భార్య జూన్ తన పొరుగు ఉన్న పిల్ల పొరుగు ఉన్న వాళ్ళ చిన్నమ్మాయిని వెంట పెట్టుకొని స్టేషన్కి వచ్చారు. ఆ పిల్ల వాళ్ళమ్మాయి అయినా బాబా ధూని అడిగారు. ఫలానా వాళ్ళమ్మాయిని ధూని బాబాకి చెప్పగా, బాబా నీకు పిల్లలంటే ఇష్టమా, నీకు ఒక బిడ్డ కావాలని అడిగారు. పిల్లలంటే తనకు ఇష్టమే కానీ ఇప్పుడే అవసరం లేదని ధూని చెప్పింది. వాళ్ళకి పెళ్ళి అప్పటికే 2 ఏళ్ళు అయింది. గమ్మత్తుగా ఉంటుందో. నీకెప్పుడు బిడ్డ కావాలన్నా నన్ను తలుచుకో, నీకు ఒక బిడ్డ మెహర్ అని పేరు పెట్టు అని బాబా చెప్పి జూన్ తలపైన తన చేయి నుంచి ఆశీర్వదించాడు. ఆ తర్వాత 10 ఏళ్లకు వాళ్లకు ఆలస్యులుగా పుట్టగా ఆ బిడ్డని బాబా తమకు ఇచ్చిన కానుకగా తలంచి గతంలో బాబా సూచించినట్లు ఆమెకు మెహర్ అని నామకరణం చేశారు. సెప్టెంబర్ 12వ ఉదయం ఇప్పుడు ఈ సంఘటన చూడండి ఎంత బాగుందో. ఇది కూడా చక్కటి గీతం రాయొచ్చు, చక్కటి గీతాన్ని రాయొచ్చు. 2974-75 పేజీలో 2 వాక్యాలు ఉంది ఈ సంఘటన. సెప్టెంబర్ 12వ ఉదయం 10 గంటలకు బాబా స్త్రీ పురుష మండలితో అహ్మద్ నగర్ చేరుకున్నారు. అక్బర్ ట్రస్ట్ లో ఉన్న తాతా కుటుంబానికి ముందుగానే కబురు పంపారు. బాబా బృందానికి భోజనం పట్టుకుని గైమాయి సోదరి శ్రీయాను ఆమె 16 ఏళ్ల కుమార్తె మెహరూని స్టేషన్కి రమ్మని ఆదేశించారు. తాతా కుటుంబం నుండి మాత్రం ఎవరూ రావద్దని కూడా బాబా ఆదేశించారు. ప్రస్తుతం తానున్న ఏకాంతవాసం హిమాలయ ప్రాంతం ప్రయాణాలతో ముగుస్తుందని బాబా గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ఏకాంతాన్ని ఇంకా పొడిగించారు. బాబా తన ప్రేమికులకు దర్శనమిచ్చి ఇప్పటికి ఇంచుమించు 2 ఏళ్ళైంది. ఆయన దర్శనం కోసం వారు తప్పిస్తున్నారు. ఆయన వ్యక్తిగత సలహా మరియు మార్గదర్శకత్వం కోసం ఆరాటపడుతున్నారు. బాబా చెప్పినట్లుగా నెహ్రూ రైల్వే స్టేషన్కి వచ్చారు. బాబా స్త్రీ మండలి విశ్రాంతి గదిలోకి వెళ్లి భోజనం కోసం కూర్చున్నారు. నెహ్రూ దమానియాను బాబా నీవేమైనా మర్చిపోయావా అని అడిగారు. అక్బర్ ట్రస్ట్ లో వాళ్ళ ఇంటి దగ్గర స్టవ్ మీద కాయగూరలు పెట్టి మర్చిపోయిన విషయం ఆమె వెంటనే గుర్తొచ్చింది. ఈ పాటికి అవి బొగ్గులే మాడి కరకరలాడుతుంటే ఆయన బాధపడుతూ బాబాతో చెప్పింది. ఆది శ్రీధర్ని ఆ కూర తెమ్మని బాబా పంపారు. ఎందుకో ఆ గ్యాస్ స్టవ్ దానికి అదే ఆగిపోయింది, కూర చెడిపోలేదు. చూసారా ఎంత గమ్మత్తు పెట్టాయో. ఇది కూడా ఒక గమ్మత్తు ఇన్సిడెంట్. బాబా తన పరివారంతో మధ్యాహ్నం 2 గంటలకు అహ్మద్ నగర్ నుండి లోనావాలాకు ప్రయాణం కొనసాగించి అదే రోజు అక్కడికి చేరుకున్నారు. సరోజ్ తన కారులో బాబాను కొంతమంది పిల్లలను తీసుకెళ్లాడు. మిగిలిన వాళ్ళను ఎయిర్ బస్సులో తీసుకెళ్లగా ఇంకా మిగిలిన ఉన్న మండలి వాళ్ళు ట్రైన్లో వెళ్లారు. శ్రీ మండలి వాళ్ళు కలంజా బంగ్లా అంటే దస్తూర్ బంగ్లాలను కొత్త హౌస్ లను 15 రోజుల పాటు ఉండి ఆ తర్వాత మిసెస్ డీన్స్ హౌస్ ప్రాస్పెక్ట్ లాడ్జీలో ఉన్నారు. పురుష మండలి వేరుగా మరొక బంగ్లాలో ఉన్నారు. 1942 సెప్టెంబర్ 15న ఒక ఆదేశాన్ని జారీ చేశారు బాబా. దాని ప్రకారం అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రమాదాల్లోనూ అగ్ని ప్రమాదాలు తప్ప మిగిలిన సమయాల్లో తన మండలి సభ్యులంతా అనగా తనతో ఉన్నవారు మెహరాబాద్, నాసిక్, ఇతర ప్రదేశాల్లో ఉన్నవారు 1942 సెప్టెంబర్ 15 నుండి 1904 ఫిబ్రవరి 15 వరకు పురుషులైతే 10 ఏళ్లపై పడిన ఆడవారినెవరిని అలాగే స్త్రీలైతే 10 ఏళ్లపై పడిన మగవారినెవరిని తాకరాదు. జాల్ బేరం ఆది జూనియర్ అదే రోజు బాబాను కలిసేందుకు పూనా నుండి వచ్చారు. బేరం జాల్ అదే రోజు రాత్రి తిరిగి వెళ్ళిపోయారు. ఆ మన్నాడు ఆది జూనియర్ ను బాబాను పూనాలో ఉన్న బాబా మాతృమూర్తి శ్రీని వద్దకు రంజు కారులో తీసుకెళ్లాడు. ఆ తర్వాత శ్రీనిమాయి లోనావాలా వచ్చి శ్రీమండలితో కొన్ని రోజులు ఉన్నది. 1942 జనవరి నెలలో రావ్ సాహెబ్ అఫ్సరీ ముంబై నుండి లోనావాలాకు మకాం మార్చాడు. బాబా మరియు స్త్రీ పురుష మండలికి వారు లోనావాలాలో ఉన్నవాళ్లు భోజనాలు సమకూర్చే అవకాశాన్ని బాబా రావ్ సాహెబ్కి ఇచ్చారు. మళ్ళీ బాబా సాన్నిధ్యంలో ఉన్నందున అతడు అమితానందం పొందాడు. అనేక సంవత్సరాల నుండి ఎడబాటుతో అతనంతో విషాదాన్ని అనుభవాడు. కొన్నేళ్ల తరువాత మండలి తమ భోజనం తామే తయారు చేసుకోవడం ప్రారంభించారు. సెప్టెంబర్ 19న తన విశ్వకార్యం గురించి బాబా ఇలా వివరించారు. బాబా యొక్క విశ్వకార్యం గురించి బాబా వివరిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. సత్యమే ఉన్నది, అసత్యమునకు అసలు అస్తిత్వమే లేదు. అసత్యం అంటే శూన్యం, గాలిలోనే ఉంటుంది. నా పని కూడా గాలిలోనే ఉంటుంది. అందుచేతనే
అది మీకు నిశ్చయం కానిదిగా కనిపిస్తుంది. నేను తరచుగా మార్పులు చేస్తుంటాను. ఎన్నోసార్లు ఇదే నా ఆఖరి ఉపవాసం, ఇదే నా ఆఖరి ఏకాంతవాసం, ఇదే నా ఆఖరి మస్తు ప్రయాణం అని మీతో పదే పదే చెబుతూ ఉన్నాను. అయినా ఈ ఆఖరి అన్నదానికి ఎటువంటి అంతం లేకుండా అలాగే కొనసాగుతున్నాయి. నాకు నేను ఎంతో బాధ అనుభవిస్తున్నాను. ప్రత్యేకంగా మస్తు కార్యాల వల్ల ఎంతో వేధింపులకు, ఇబ్బందికి గురవుతూనే ఉన్నాను. కానీ మీకు తెలిసిన దానికన్నా నేను ఎక్కువగా ఇష్టపడతాను. నా పని బయటికి అస్పష్టంగా, అనిర్దిష్టంగా, అనిశ్చితంగా ఉన్నట్లు కనబడడం వల్లనే అది యథార్థమైన పని అయింది. అలాంటి గొప్ప అనిశ్చితత్వంలోనే నిజమైన పని జరుగుతుంది అన్నారు బాబా. ఇది విశ్వకార్యం సంబంధించి చెప్పింది. భగవంతుని గురించి బాబా ఇలా చెప్పారు, ఉన్నాడు అని చెప్పడం పూర్తిగా తప్పు. ఉన్నాడు అని చెప్పడం మాత్రమే నిజం. భగవంతుడు ఉన్నాడు అని చెప్పడం పూర్తిగా తప్పు. ఉన్నాడు అని చెప్పడం మాత్రమే నిజం. భగవంతుడు పరిమితం అవుతున్నాడు. ఉన్నాడు అనే శబ్దాన్ని భగవంతుడు అనే శబ్దానికి జోడించడంతో అది పరిమితం అవుతుంది. అందుచేత ఉన్నాడు అన్నది నిజమే అయితే ఈ యథార్థాన్ని వర్ణించడానికి అతన్ని భగవంతుడు అని పిలుస్తాం. బాబా తన పని కోసం 15 రోజులు ఏకాంతంగా ఉండాలని నిర్ణయించారు. ప్రాస్పెక్ట్ లాడ్జికి 2 మైళ్ళ దూరంలో ఉన్న ఒక బంగ్లా అద్దెకు తీసుకున్నారు. ఆ బంగ్లా పేరు గ్లెన్ వ్యూ. కాకా, బైజుల్, ముస్తాజీ ఆది సీనియర్ని వెంట పెట్టుకొని బాబా అక్టోబర్ 5న అక్కడికి వెళ్ళిపోయారు. పురుషమండలి బస్ చేసిన హోటల్ పుష్పమండలి బస్ చేసిన చోట ఏడిస్తే కృష్ణ, మాసాజీ, నీరు, ఇంకోబరావు, విష్ణు ఉన్నారు. అక్టోబర్ 5 సోమవారం నాడు కేవలం నీళ్లు మాత్రమే తీసుకుంటూ బాబా తన ఉపవాసాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 6 నుండి టీ, పప్పు రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉపవాసం కొనసాగించారు. బాబా సూచన మేరకు సిద్ధు అక్టోబర్ 8వ తేదీన మెహరాబాద్ నుండి మహమ్మద్ బస్సును లోనావాలా తీసుకొచ్చాడు. ఉదయర్మాన్ మస్తాన్ని కూడా లోనావాలా తీసుకురామని బాబా కోరారు. కత్గూడెం నుండి ఆ మస్సును తెచ్చేందుకు అదే రోజు బైబిల్ను కూడా గమనించారు. ఆయన తిరిగి 12వ తేదీకి చేరుకున్నారు. ఇతరులు ఎవరిని చూడకుండా బాబా ఆ ఇతర మనుషులతో ఏకాంతంగా విశ్వకార్యాన్ని ప్రారంభించారు. తన ఏకాంతంలో బాబా దినచర్య ఇలా ఉన్నది. ఉదయం 6 గంటలకు బాబా తన గదిలో నుండి బయటకు వస్తాడు. 7 గంటలకు స్నానం, 8 గంటలకు టీ, 8:30 నుంచి 11:30 వరకు తన గదిలో ఏకాంతంగా మహమ్మద్ మరియు ఉదయకుమార్ మస్టర్తో కార్యక్రమం. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు విశ్రాంతి. 4 నుండి 5 వరకు తిరిగి ఆ ఇద్దరు మనుషులతో విశ్వకార్యం. 5 గంటలకు విష్ణుని కలవడం. ప్రతిరోజు విష్ణు వచ్చి బాబాతో కొద్ది నిమిషాలు జమాకర్షణ గురించి, లంగీలో ఉన్న వాళ్ళ అవసరాల గురించి చర్చించేవాడు. అక్టోబర్ 8న బాబా ఈ దిగువ సర్కులను డిక్లేర్ చేసి సన్నిహిత ప్రేమికులందరికీ పాపమని ఆదేశించారు. నా సన్నిహిత మండలిలోని ప్రతి సభ్యుడు 1942 నవంబర్ 15, డిసెంబర్ 15వ తేదీలో ఏ రోజైనా నా నుండి అందే పిలుపుకు సిద్ధంగా ఉండాలి. నా విశ్వకార్యంలో పాలు పంచుకునేందుకు, నాతో చేరి నా వద్ద ఉండేందుకు రావాలి. ప్రతి వ్యక్తికి నేను ఇచ్చే ప్రత్యేక సూచనల ప్రకారం మరియు అందరికీ వర్తించే సాధారణ సూచనల ప్రకారం ప్రపంచాన్ని ఆధ్యాత్మిక శక్తితో నింపడానికి నేను చేయబోయే విశ్వకార్యంలో మీరంతా సహాయపడాలి. ఆ సర్క్యులర్ మన్నా టైప్ చేసి అందరికీ పంపించారు. 4 రోజుల తర్వాత అక్టోబర్ 12న ఇంతకు ముందులాగే మరో సర్క్యులర్ తయారు చేయించారు. తన పిలుపు రాగానే విజయలి తన వద్దకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారంతా ఆ సర్క్యులర్ పై సంతకం చేసి తిరిగి బాబాకు పంపమని అందులో తెలియజేశారు. అదే రోజు అర్ధరాత్రి బాబా కొద్దిగా పప్పు అన్నం తీసుకొని తన ఉపవాసాన్ని విరమించారు. బయట వ్యక్తులని ఎవరిని బాబా కలవడం లేదు. అయినా అక్టోబర్ 13న నాసిక్లో ఉన్న రంజు అబ్దుల్లాను ఒకనొక పని గురించి చర్చించేందుకు లోనావాలా రమ్మని పిలిచారు. అక్టోబర్ 16న ఆర్నవాజ్, నర్గీస్, దాదా చాంజీతో పాటు చాంజీని కూడా పిలిపించారు. ఆ మన్నాడు అతను వెళ్ళిపోయాడు. పాపా జస్వాలా సహాయపడుతుండగా చాంజీ బొంబాయిలో ఉండి బాబా జీవిత చరిత్రను గుజరాతీ భాషలో రాస్తున్నాడు. 4 రోజుల తరువాత ఆర్నవాజ్
నర్గిస్సులు కూడా బొంబాయికి వెళ్ళిపోయారు. అక్టోబర్లో జోహర్ కూడా లోనావాలా వచ్చి కొన్ని రోజులు ఉంది. లోనావాలాలో రాత్రి కాపలా విడిచి కృష్ణ వెంకోబరావులకు అప్పగించారు. బాబా గదిలో కూడా బయట కాపలా ఉండడం కృష్ణ పని. వెంకోబరావు శ్రీలు ఉంటున్న బంగ్లా కాంపౌండ్ లో కాపలా ఉండాలి. వెంకోబా అప్పుడప్పుడు రాత్రి కాపలా కాస్తూ కురుకుపాట్లు పడేవాడు. బాబా అతన్ని ఎన్నో వారు హెచ్చరించారు. ఒకరోజు బాబా కృష్ణ పిలిచి వెంకోబరావు మేలుకొని ఉన్నాడు, నిద్రపోతున్నాడు, వెళ్ళి ఒకసారి చూడు అని చెప్పాడు. కృష్ణ వెళ్ళి అర్ధరాత్రి చూశాడు. చూసి అదిరిపడ్డాడు. వెంకోబా గాఢంగా నిద్రపోతున్నాడు. ఈ విషయం ఒక విషయం అతని పక్కనే కాచేయడానికి సిద్ధంగా ఉన్నది. కృష్ణ వెంటనే ఒక కర్ర తీసుకుని ఆ పాముని చావ కొడుతున్నాడు. ఆ చప్పుడికి వెంకోబరావుకి మెలకు వచ్చి లేచి కూర్చున్నాడు. ఇంకా కృష్ణ పాముని కొడుతుండగా బాబా చప్పట్లో వినబడ్డాయి. పాముని చంపడం పూర్తి చేయమని వెంకోబరావుకి చెప్పి కృష్ణ బాబా దగ్గరికి. ఆ చప్పుడంతా ఏమిటి అని బాబా కృష్ణ అడిగారు. కృష్ణ బాబాతో పాము వెంకోబా దాన్ని చెప్పడం చూడమని కృష్ణను మేరకు పంపాడు. వెంకోబా పాముని చెప్పేశాడు. ఆ విషయం బాబాకు చెప్పగా బాబా వెంకోబరావుని పిలిపించి, మళ్ళీ నిద్రలోకి వెళ్ళావు, పాము నిన్ను కాటేస్తుంది, ఈసారి నేను కాపాడను అని తీవ్రంగా మొదలెట్టారు. ఒక రాత్రి బాబా తన గదిలో కృష్ణ కాపలాలో కూర్చుని ఉండగా 11:00కి ఉదయం బాబా కృష్ణను బయట కూర్చోమన్నారు. ప్రతి అరగంట గది చుట్టూ తిరగమని కూడా చెప్పారు. 2 రౌండ్లలో కృష్ణ ఒక పెద్ద నలతా చూశాడు. కృష్ణదాన్ని చంపుతుండగా ఆ చంపులోని బాబా చప్పట్లు కొట్టాడు. కృష్ణ ఆ పామును తెచ్చి బాబాకు చూపించగా మధ్యపనే చేశావు. ఆ పాము 3 రూపాయలను అనగా పరిణామ క్రమంలోని 3 జన్మలను తెప్పించుకుంటుంది అని కృష్ణ అభినందించాడు. 5 నిమిషాల తర్వాత బాబా కృష్ణను తన గదిలోకి రమ్మన్నారు. దేని గురించి అయినా చెప్పు అని అడిగారు. ఆశ్చర్యంతో కృష్ణకి ఏం మాట్లాడాలో తోచలేదు. అబ్బాయి నేను అడిగారు. మెహర్ బాబా, అది కాదు, ఇంతకు ముందు నేను ఎవరిని అని నాకు తెలియదు అని కృష్ణ చెప్పారు. బాబా అక్షంపలకి పని చూపిస్తూ మేర్వాన్, గతంలో నేను మేర్వాన్ని, ఆ తర్వాత నేను సద్గురు మెహర్ బాబా అయ్యాను, ఆ తర్వాత నేను అవతార మెహర్ బాబా అయ్యాను, ఇప్పుడు 2 మెహర్ బాబాలు ఉన్నారు అని బాబా చెప్పాడు. బాబా ఏమంటారు కృష్ణకి అర్థం కాలేదు. అదే సాక్ష్యం, నీవు ఇక్కడ కూర్చుని ఉన్నావు, మీరు మరి 2 మెహర్ బాబాలు ఎక్కడున్నారు అని అడిగారు. లేదు, 2 ఉన్నారు అని బాబా మళ్ళీ అన్నారు. 2వ బాబా నేను ఎక్కడ చూడలేదు, అక్కడ సిమెంట్ పోసిపోయిన గోడ పెట్టి చూడమన్నారు. ఆ గోడను చూసాక ఏం చూసావో నాకు చెప్పు అన్నారు బాబా కృష్ణతో. కృష్ణ చూసి ఏం కనిపించలేదు బాబా అని చెప్పాడు. బాగా మనసు పెట్టి చూడు, అది కేవలం గోడే బాబా. బాబా వచ్చి కృష్ణ పక్కన నిలబడ్డారు. అతను జుట్టు పట్టుకొని గట్టిగా లాగి వెలికబెట్టి ఇప్పుడు చూడు అని కృష్ణతో అన్నారు. గోడ పైన సరిగ్గా బాబా ప్రతిరూపాన్ని కృష్ణ చూశాడు. ఆ దృశ్యం అలా కొనసాగుతూనే ఉంది. చూశావా అని బాబా అడిగారు. చూశావని బాబా అడిగారు. చూశాను బాబా. 2 మెహర్ బాబాలు ఉన్నారు. నేను ఈ శరీరాన్ని ధరించినప్పుడు నా ప్రతిబింబం ఈ భూమిపైకి దిగుతుంది, అదే అవతారం. ఇది అండర్లైన్ చేసుకోండి. 2 మెహర్ బాబాలు ఉన్నారు. నేను ఈ శరీరాన్ని ధరించినప్పుడు నా ప్రతిబింబం ఈ భూమిపైకి దిగుతుంది, అదే అవతారం. వాస్తవంగా నేను రాను, నేను పరాత్పర పరబ్రహ్మను. కృష్ణుడిగా నేను వచ్చినప్పుడు యథార్థంగా అది నా దివస్సు, అది నా ప్రతిరూపమే. నేను మాత్రం ప్రతిబింబం కాను అని పరాత్పర పరబ్రహ్మను అని బాబా విమర్శించాడు. ఇప్పుడు ఆశ్చర్యం కలిపే ఒక విషయం గురించి చెబుతాను. ఒక గురించి బాబాను కృష్ణ అడిగారు. తనకెప్పుడు ఆశ్చర్యం కలిపే విషయం గురించి బాబా కృష్ణని అడిగారు. బాబా, గతంలో నీవు హిందువుల కోసం రాముడిగాను, కృష్ణుడిగాను, తరువాత క్రైస్తవుల కోసం జీసస్ గాను, ఆ తరువాత మహమ్మద్ గాను జన్మించావు. ఇప్పుడు నువ్వు జొరాస్ట్రియన్గా వచ్చావు, అంటే కేవలం పార్సీల కోసమే వచ్చావా అని బాబాని అడిగాడు. లేదు, ఇప్పుడు నేను అందరి కోసం వచ్చాను. ఈసారి నేను అందరి కొరకు ఏకైకునిగా వచ్చాను. ఒకే విషయం చెప్పడానికి. ఏమిటా విషయం? నన్ను ప్రేమించకండి. ఏ ప్రార్థన, ఏ ధ్యానము మనకు అక్కర్లేదు. ఇక్కడ బాబా యొక్క ప్రేమ ప్రస్ఫుటంగా మనకు తెలుస్తుంది. నేను అందరి కోసం వచ్చాను, సార్ నేను అందరి కోసం ఏకైకునిగా వచ్చాను. ఒకే విషయాన్ని చెప్పడానికి. ఏమిటా విషయం? నన్ను ప్రేమించండి.
ఏ ధ్యానం అక్కర్లేదు, కేవలం నన్ను ప్రేమించండి అని బదులిచ్చారు. నన్ను ప్రేమించండి, ఏ ప్రార్థన ఏ ధ్యానం అక్కర్లేదు, కేవలం నన్ను ప్రేమించండి అని బదులిచ్చారు. కానీ నిన్ను గుర్తుపెట్టుకోవడానికి మాకు ఏదైనా ఉండాలి కదా, నిన్ను గుర్తుపెట్టుకోవడానికి మాకు ఏదైనా ఉండాలి కదా. ఈ శరీరంతో నేను మీకోసమే కదా వచ్చాను. మరి ఆ తరువాత నీ శరీరాన్ని విడిచిపెట్టాక ఇదే కేవలం నన్ను ప్రేమించని చెబుతున్నాను. నేను అందించిన ప్రార్థన ఇదే. ఆ ప్రార్థనలో పైనుండి కింద వరకు ఉన్న పదాల్లో సర్వము ప్రతి విషయము నిండి ఉంది. నన్ను కేవలం ప్రేమించండి, ఈ ప్రార్థన మీకు చాలు. ఏదైనా మతం నుంచి వచ్చావా, ఏ మతం కోసం కాదు. అవుతాడన్న విషయం జన్మకు నాలుగు ఏదైనా మతం నుంచి వచ్చావా, ఏ మతం కోసం కాదు. అవతారుడు జన్మ తీసుకోవడం ఆ గోడపై నువ్వు చూసిన ప్రతిబింబం వంటిదే. ఆయన తన పాదాలు తెరిచినప్పుడు ప్రతిబింబం అదృశ్యమై గోడ భగవంతుడు మాత్రం మిగిలి ఉంటాడు. మా కళ ఆ గోడ శాశ్వతం అని ప్రశ్నించాడు. ఈ మధ్యకాలంలో కొల్హాపూర్ విశ్వవిద్యాలయం వైస్ ప్రిన్సిపాల్ శ్రీమాన్ దీక్షిత్ ఒక కొత్త మౌంట్ స్టోరీ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్పంచుకునేందుకు బాబాను ఆహ్వానించాడు. కానీ బాబా ఏకాంతవాసంలో ఉన్నందుక వెళ్ళలేదు. బదులుగా ఆది శ్రీమంతుడు అక్టోబర్ 18న ఆదివారం నాడు ఈ దిగువ సందేశాన్ని చదవమని అక్కడ పంపించారు, అంటే సందేశం పంపించారు. మౌంట్ సెర్రీ స్కూల్ వారి నుంచి సేవ నిస్వార్థమైనప్పుడు దానికి ఆచరణీయమైన విలువ సంతరిస్తుంది. పిల్లల అభ్యుదయానికి వారి స్వభావాన్ని చిన్నటి నుండి తీర్చిదిద్దడం కోసం ఈ పాఠశాలలో కృషి జరగడం వల్ల అదంతో ముఖ్యమైన సేవగా పరిగణించాలి. కవితలు లేని ఆ ప్రతి హృదయాలను, ఆగని వారి శిల్పి చేష్టలను, దివ్యక్తి లక్షణాలని ప్రతిబింబిస్తాయి. కలిసి ఆ పశు హృదయాలు, ఆగని వారి శిల్పి చేష్టలు దివ్యత్వపు లక్షణాలని ప్రతిబింబిస్తాయి. ఆ పిల్లలు వారి అమాయకత్వంలో బ్రహ్మానందాన్ని నిండుగా అనుభవిస్తుంటారు. ఈ బాలదైవాల్లో వ్యక్తమయ్యే దివ్యత్వాన్ని ఎంత చక్కగా వినియోగించుకోవాలన్నదే మనం గ్రహించాల్సిన విషయం. అతి పవిత్రమైన సేవాభాగ్యం పొందిన ఉపాధ్యాయులు కొంచెం దయ, సహనం, అవసరం లేని అవగాహన ఇచ్చి తమ రుణం తెచ్చుకోగలరు. కేవలం వీటి ద్వారా మాత్రమే ఆ దివ్య అవకాశానికి ప్రభు రీతిలో స్పందించగలుగుతారు. బాబా మనకి ఒక విధంగా చెప్పాలంటే చాలా శ్రమ తీసుకుంటున్నాడు. ఆయన తీసుకొని మనకి ఆయన ప్రతి విషయాన్ని కూడా, అంటే అవసరం చోటల్లో కొంచెం కూలక్షంగా చెబుతూ, అవసరం లేని చోట అలా చదువుతూ మీకు వినిపించడం జరుగుతూ ఉన్నది. అంచేత అతి పవిత్ర సేవా భాగ్యం పొందిన ఉపాధ్యాయులకు వచ్చే దయ, సహనం, అవధులు లేని అవగాహన, తీయని ప్రేమతో తమ ధర్మాన్ని నిర్వర్తించి తమ రుణం తెచ్చుకోగలరు. కేవలం వీటి ద్వారా మాత్రమే ఆ దివ్య అవకాశానికి తగు రీతిలో స్పందించగలరు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయన ఎంత ప్రేమమేడు మనకి చక్కగా ప్రతిరోజు ఆయన తెలియజేస్తున్నారు. ఆయన అంచేత మన గురించి మన సౌభాగ్యం గురించి కానీ, మన యొక్క పరిస్థితి గురించి కానీ ఏమీ భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే కొన్ని విషయాలు పిన్ పాయింటెడ్ గా బాబా మనకి సెలవిచ్చినప్పుడు అవి పాటించడానికి మనం ప్రయత్నం చేస్తే ఇంకా బెనిఫిట్ వస్తాం. మామూలుగా బెనిఫిట్ అవడం వేరు, ఎక్కువ బెనిఫిట్ అవడం వేరు. ఎక్కువ బెనిఫిట్ అయితే దానివల్ల ఆ బెనిఫిట్ ఇచ్చేవాడికి, బెనిఫిట్ పొందేవాడికి కూడా చాలా ఆనందం ఉంటుంది. అది అంచేత ఆ విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ బాబాతో జీవితాన్ని పంచుకుందాం. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय।